ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆ, మరి పెద్దలందరికీ ఆ, ప్రాముఖ్యంగా దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తా ఉన్నాను. జనరల్ గా ఒకసారి మాట్లాడినాక చాలా తక్కువగా ఆ, మరలా పిలుస్తారు. బట్ స్టిల్ మీరు ప్రభు వాక్యాన్ని ప్రేమించి చక్కగా దేవుని వాక్యాన్ని వినడానికి నేర్చుకోవడానికి మీ యొక్క ఆసక్తిని చూసి నేను ఎంతగానో సంతోషపడతా ఉన్నాను. దీనివల్ల మీకేదో చెప్పాలని, మీకేదో తెలియదు అనేది నాకు లేదు, కానీ నేను వాక్యం చదవడం ద్వారా మరి వాక్య పరిచర్య నిమిత్తం ప్రిపేర్ అవ్వడం బట్టి నేను బలపరచబడ్డాను, నేర్చుకున్నాను అనేది మాత్రం నేను చెప్పగలను. సో మన వాక్యంలో చదివినట్లుగా క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్షింగ్, సో ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ లైఫ్, దట్ ఈస్ అవర్ థీమ్. బికాజ్ మనందరం కూడా డిఫరెంట్ ముఖ్యంగా ఎల్ఐసిలో డిఫరెంట్ పొజిషన్స్ లో మనందరం ఉంటున్నాం కాబట్టి వీ షుడ్ బి ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్. మనం అట్లా ఉండాలి. రెండోది ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మన లాస్ట్ వీక్ లో మనం మాట్లాడినట్లుగా, సో వీఆర్ నాట్ ఓన్లీ జస్ట్ జాబ్ హోల్డర్స్ ఇన్ ఎల్ఐసి, బట్ వీఆర్ ద మిషనరీస్, ప్రొఫెషనల్ మిషనరీస్ అనేటువంటిది నేను మరలా గుర్తు చేస్తూ ఉన్నాను. సో విత్ ఎ గ్రేట్ ఎక్స్పెక్టేషన్, with a great purpose, with a great plan, God has placed us in LIC. That is, I am just once again encouraging you. So with that motive, we have to work, we have to live, and we have to bring glory to God. That is our ultimate motto or ultimate thing we can understand. So లాస్ట్ వీక్ మనము ఆలోచన చేసినట్లుగా లాస్ట్ వీక్ లో కొన్ని విషయాలు మనం షేర్ చేయడం జరిగింది. సో అవి నేను రిపీట్ చేయను, కానీ జస్ట్ కొన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నా, అంటే రివైజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మనము ఆలోచన చేస్తే, డానియల్ ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ ఇన్ హిస్ వర్క్. సో హీఈస్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. సో అట్లా మన లైఫ్ లో కూడా మనం ఉండాలి అనేటువంటిది మనం చూసినాము. రెండోది మనము ఆలోచన చేస్తే, హీ ఆనర్డ్ గాడ్ కదా, ఆయన దేవుడిని కనపరిచాడు కాబట్టి దేవుడు ఆయన కనపరిచినట్లుగా మనం చూసినాం. ఇంకొకటి ఏంటంటే, ఆయన తను అపవిత్రపరచుకోవాలి. హీఈస్ ఎ హోలీ మ్యాన్. అడిగేటోళ్ళు ఎవరు ఉండరు, ఎట్లయినా బ్రతుకోవచ్చు, ఏదైనా తినొచ్చు. మోర్ దెన్ దట్ ఈస్ ఎ కింగ్స్ ఫుడ్. చాలా చాలా వెరైటీస్ ఉంటాయి, చక్కగా తినేసి హ్యాపీగా ఉండొచ్చు. బట్ హీ స్టూడ్ ఫర్ ద లార్డ్. ఆయన దేవుని గురించి పరిశుద్ధంగా ఉంచుకోవాలి, తను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు. సో అట్లా తను జీవించినట్లుగా మనము చూసినాం అనమాట. అంత మాత్రమే కాదు, కానీ ఆయన ప్రేయర్ఫుల్ మ్యాన్. సో ఆయన ప్రార్థనా పరుడు అనేది కూడా మనము చూసుకున్నాం కదా. సో ద టైమ్ ఆఫ్ ట్రబుల్ హీ ఈజ్ టు ఎవ్రీ డే, ఆయన రోజు తినమెట్లను, రోజు పడుకోవడం ఎట్లను, రోజు డైలీ రొటీన్ వర్క్స్ ఎట్లయితే చేయడము లైఫ్ లో పార్ట్, అట్లా ప్రార్థన అనేటువంటిది ఆయన భాగంలో ఒక్కొక్క షెడ్యూల్లో భాగం అయిపోయింది. అంతేగాని ఈ రోజు ప్రార్థన చేద్దామలే, లేకపోతే వారానికి ఒకసారి చేద్దామలే అని అట్లా దానికి ఒక ఇది లేదు. ఆయన ఇట్స్ షెడ్యూల్డ్ యాక్టివిటీ లాగా అయిపోయింది చక్కగా. సో హీఈస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్ అనేది మనము చూసినాము. అంత మాత్రమే కాదు, కానీ మనము ఇవన్నీ హలో అమ్మా, నా వాయిస్ వినిపిస్తుందా? బ్రదర్ ఓకే, అది చిన్న డిస్టర్బెన్స్ లేండి, నో ప్రాబ్లం. ప్రొసీడ్ కంటిన్యూ బ్రదర్, వినిపిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే. సో సో ఇవన్నిటిని బట్టి మనం చూస్తే, మనము ఈ డానియల్ డిడ్ నాట్ ప్రీచ్ ద గాస్పల్, బట్ హీ ప్రెజెంటెడ్ ద క్రిస్టియన్ లైఫ్. సో అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మనం చూసినాం. సో దట్ ఈస్ ద లాస్ట్ వీక్. మన టైము ఇది కాకుండా ముందుకు పోదాము. మన ఎవరైతే హోస్ట్ ఉంటారో అట్లా మాట్లాడిన వాళ్ళు మ్యూట్
దయచేసి అందరూ మ్యూట్ చేసుకోండి. ప్లీజ్ కోఆపరేట్. బ్రదర్ హోస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వాళ్ళని మ్యూట్ చేయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఓకే. మనం చూస్తే కాంటెక్స్ట్ లో మనం చదివాము. ఆ మనము చూస్తే హిజ్కియా టైంలో కింగ్ మన మన బ్యాక్గ్రౌండ్ చూస్తే హిజ్కియా చనిపోయే ఒక దగ్గర పడుతుంది. అప్పుడు దేవుడు ఆయన ప్రార్థన చేస్తాడు, ఏషియా వెళ్ళి నువ్వు చనిపోతావు అని చెప్తే ఆయన ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు అగైన్ 15 years ఆయన ఎక్స్టెండ్ చేస్తాడు లైఫ్. సో అట్లా ఈయన్ని విజిట్ చేయడానికి బబులోన్ నుంచి కొంతమందిని ఆ యోధ రాజ్యాన్ని పంపిస్తారు విత్ సమ్ ఆఫ్ ద గిఫ్ట్స్ అండ్ లెటర్. అది వచ్చినాక అది చూసి ఈయన ఏం చేస్తాడంటే థ్యాంక్స్ చెప్పకుండా ఆ ఊర్లో ఉన్నటువంటి టెంపుల్ ఉన్నటువంటి గోల్డ్ అంత ఎవ్రీథింగ్ వాళ్ళందరికి చూపిస్తారు అనమాట. సో ఇమీడియట్లీ గాడ్స్ మెసేజ్ కేమ్ టు ద ప్రాఫిట్ అండ్ హీ కేమ్ టు టెల్ కదా. ఆయన చెప్తాడు, నువ్వేం చేసిన పని ఏంది, ఇవన్నీ చూపించినావు కదా, వీటన్నిటిని ఆయన తీసుకెళ్ళిపోతాడు రానున్న రోజుల్లో. ఇంకోటి ఒక మాట అంటాడు, ఏమంటాడంటే మనందరికి తెలుసు, నీ పిల్లల్ని ఇక్కడున్న యూత్ ని తీసుకెళ్ళిపోయి వాళ్ళని నపుంసకులుగా చేస్తాడు అనే మాట మనము చదువుతాం అనమాట. ద సేమ్ థింగ్ హ్యాపెండ్ ఆఫ్టర్ 575 ఐ థింక్ అరౌండ్ BC 575 లో నెబుకద్నెజర్ వచ్చి టెంపుల్ ని డిస్ట్రాయ్ చేసేసి అన్ని తీసుకెళ్లిపోతాడు. దాంతో పాటు దానియేలు వీళ్ళందరినీ కూడా తీసుకెళ్లిపోతాడు. ఇక్కడ మనం దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. అట్లా తీసుకెళ్ళినాక మనం చూస్తే నేను ఈ రోజు మన కాంటెక్స్ట్ లో యాజ్ వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ ఇన్ ఏ డిఫరెంట్ ఆర్గనైజేషన్, ఎస్పెషల్లీ మీరందరూ ఒక దాంట్లోనే పనిచేస్తున్నాం కాబట్టి ఆ కాంటెక్స్ట్ లో నేను కొన్ని విషయాలు ఈరోజు షేర్ చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే తీసుకెళ్ళినాక చాలా చిన్నప్పుడు తీసుకెళ్ళాడు దానియేలుని, కానీ ఆయన రిటర్న్ వచ్చినట్లుగా రిటర్న్ మనందరికి బ్యాక్గ్రౌండ్ తెలుసు ఏంటంటే ఆఫ్టర్ 70 years దేవుడు ప్రామిస్ చేస్తాడు, ఎగైన్ బబులోన్ నుంచి మిమ్మల్ని అందరినీ నేను తీసుకొస్తాను బ్యాక్ టు యెరూషలేం జోదా ఇశ్రాయేల్ దేశానికి తీసుకొస్తానని ప్రభు వాగ్దానం చేస్తాడు. కానీ బైబిల్లో మనం చూస్తాము 70 years అయిపోయినాక ద ఫస్ట్ గ్రూప్ ఇన్ ద లీడర్షిప్ ఆఫ్ జెరుబ్బబెల్ తో కొంత లీడర్షిప్ కొంతమంది యోధా రాజ్యానికి వస్తారు. ఆ తర్వాత నెహెమ్యా నాయకత్వంలో ఇంకొంతమంది వస్తారు. ఆ తర్వాత యజ్రా నాయకత్వంలో కొంతమంది వస్తారు. సో ఇది బ్యాక్గ్రౌండ్. అయితే మీరు జెరుబ్బబెల్ కానీ నెహెమ్యా కానీ అండ్ యజ్రా కానీ వాళ్ళతో వచ్చిన గ్రూప్ లో దానియేలు ఉండడు, షడ్రక్ మేషక్ అబేద్నెగో ఉండడు, మనకి ఇందులోనే కనిపిస్తారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు స్లేవ్స్ గా తీసుకువచ్చి పడ్డారు, బబులోన్ లోనే చనిపోయినారు దానియేలు వీళ్ళందరూ కూడా. దట్ ఈస్ ద జస్ట్ మనం మనసులో అది పెట్టుకుందాము. సో విత్ దట్ మనము ఆలోచన చేస్తే చూడండి, దానియేలుని తీసుకెళ్ళినాక దానియేలులో ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడ్డది. ఏంటంటే నాకు ఇంకొక మాట ఇక్కడ మనము చదువుతున్నప్పుడు మీకు చెప్పాలని అనిపిస్తుంది. ఏంటంటే చూడండి, రాజు తప్పు చేశాడు. దానియేలు షడ్రకు మేషక్ అబేద్నెగోలు ఇక్కడికి వచ్చినాక భక్తిపరులు కాదు, వాళ్ళు ముందుగానే భక్తిపరులు, అక్కడ ఉన్నప్పుడు యోధాలో ఉన్నప్పుడే భక్తిపరులు. కానీ బికాస్ ఆఫ్ కింగ్ అండ్ అదర్ పీపుల్ డూయింగ్ ద రాంగ్ థింగ్స్, సో దట్ గాడ్ గేవ్ దెమ్ టు ద జెంటైల్స్, నెబుకద్నెజర్ హ్యాండ్కి ఇచ్చేసినట్లుగా మనం చూస్తాం. ఆయన తప్పు చేస్తే, కొంతమంది తప్పు చేస్తే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా సఫర్ అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి నాయకత్వం, లీడర్ గా ఒక పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తులుగా వెరీ కేర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఇక్కడ మనం చూస్తాం. దేవుడు ఎంత చెప్పినా వాళ్ళు వినలేదు రాజు. సో అట్లనే మనం కూడా వీఆర్ యాజ్ ఎ క్రిస్టియన్స్, వీఆర్ బీయింగ్ ఏ పార్ట్ ఇన్ ఏ ఆర్గనైజేషన్, ఒక మంచి స్థానంలో ఉన్నాం. లేకపోతే మనం ఇంట్లో నాయకులుగా నాయకురాలుగా ఉంటున్నప్పుడు మన లైఫ్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మీరు మనము ఇది చాలా ఇంపార్టెంట్. ఎంత దారుణం అంటే వాళ్ళ పిల్లలు కూడా వాళ్ళు అగ్నికి దహన బలుగా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అంతగా చెడిపోయినారు వాళ్ళు రాజులు, కింగ్స్, ఇజ్రాయెల్ జోడా కింగ్స్ అట్లా చెడిపోయినారు. సో వాళ్ళు చెడిపోతే ఆటోమేటిక్ గా మిగతా ప్రజలు కూడా చెడిపోతారు కదా.
కొంతమంది దానియేలు లాంటి వాళ్ళు ఉంటారు. అందుకే మన తెలుగులో ఒక మంచి సామెత ఉంటది. సో ఆవు చేలో మేస్తే దూడగా గట్టున మేస్తుందా అని. సో కింగ్ పాడైపోతే ఇక ప్రజలు ఇంకా పాడైపోతారు. అందుకే మనం ఓల్డ్ టెస్టిమెంట్ లో మీరు రాజులు చదవండి, క్రానికల్స్, దినవృత్తాంతాలు 1-2 చదివితే అంత ఇదే. రాజులు పాపం చేస్తే వీళ్ళు పాపం చేస్తారు, రాజు పడగొట్టేస్తే వీళ్ళు మంచిగా ఉంటారు. సో కాబట్టి వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. వీఆర్ నాట్ జస్ట్ ఆర్డినరీ పీపుల్. గాడ్ హ్యాస్ ఎ గ్రేట్ ప్లాన్స్ ఇన్ అవర్ లైఫ్స్ అనేటువంటి దాంట్లో మనము ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ. సో అయితే ఇక్కడ తీసుకొచ్చినారు. సరే మనం ముందుకెళ్దాం. తీసుకొచ్చినాక దానియేలుకి ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. దానియేలు షడ్రక్ మేషక్ ఏంటంటే తిండి పెడతానన్నారు. తిండి పెడతానంటే వద్దన్నారు. సో వద్దంటే చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఇక్కడ ఒక చదవాలనుకున్న 1:12-13 మనం చదివితే మనందరూ తెలిసి, మీ అందరికి తెలిసింది ఏమంటాడంటే, సార్ భోజనమునకు కావలసిన శాఖ ధాన్యాదులను, పానమునకు నీళ్లు నీ దాసులు మాకు ఇవ్వు, దయచేసి 10 days చూడండి, 10 days తర్వాత మా ముఖాలు, మిగతా వాళ్ళ ముఖాలు చూడండి, బాగుంటే మాకు శాకాహారం ఇవ్వండి, లేదంటే మేము మీ చెప్పిన మాట వింటాము అన్నట్టుగా అంటారు అనమాట. సో దట్ ఈస్, నేను దీనిని బట్టి అంటే మీరు గమనించండి, అక్కడ ఉంటది 13వ వచనం, మీకు తోచినట్లుగా చేయండి అని ఆ నపుంసకుల అధిపతితో చెప్పినట్లుగా చూస్తాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చూడండి, దానియేలు షడ్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని కూడా నపుంసకులుగా చేశారు. వాళ్ళని అంతఃపురంలో ఉంచారు కాబట్టి వాళ్ళు నపుంసకులుగా చేసినట్లుగా మనం చూస్తాం హిస్టరీలో. సో అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన వాళ్ళు 15వ వచనంలో కూడా చూడండి, 10 దినములైన పిమ్మట వారి ముఖములు మిగతా వాళ్ళకంటే సౌందర్యంగాను మంచిగా ఉన్నట్లుగా వాళ్ళు చూస్తారనమాట. సో ఎట్ ద సేమ్ టైం దిస్ ఈజ్ బిగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి ఇట్లా చూడండి సార్ అని రిక్వెస్ట్ చేసినట్లుగా మనం చూస్తాం. ద అనదర్ ప్రాబ్లం కేమ్ ఇన్ టు ద 2nd chapter. ఆ రాజు కళ వస్తుంది, కళ మర్చిపోతాడు, దాని భావం కూడా చెప్పమంటాడు, కళని చెప్పమంటాడు. ఎవరి వల్ల కాదు. మీకు ఈ స్టోరీ అంత తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నా. వాక్యము అది మీరు వీలైతే రాసుకోవాలనుకుంటే 2వ అధ్యాయం 14-16 వరకు ఉంటది. అందులో ఆయన ఏమంటాడంటే అందరిని చంపేయడానికి బయలుదేరుతాడు. ఈవెన్ దానియేలు షడ్రక్ మేషక్ ని కూడా చంపాలన్నమాట. కానీ ఏం జరుగుతుంది అక్కడ 2:14 నుంచి మనం చదివితే, అప్పుడు దానియేలు బబులోను జ్ఞానులు చంపుటకై బయలుదేరిన దేహ సంరక్షకుల అధిపత్యకు అర్యోకు దగ్గరకు పోయి జ్ఞానయుక్తంగా మనవి చేశాను. ఇంత ఏమన్నాడు, రాజునద్దు నుండి ఇంత త్వరగా వచ్చుటకు కారణం ఏంటని దానియేలు అర్యోకుని అడిగాడు అనమాట. వెంటనే ఆయన చెప్తాడు, ఇట్లా జరిగిందని చెప్తాడు. వెంటనే 16 వచనం, అప్పుడు దానియేలు రాజు సన్నిధికి పోయి స్వప్నభావం తెలియజేయటకు తనకు సమయము దయచేయమని రాజును బతిమాలుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను అంటే ఈ 2 పాయింట్స్ నుండి చెప్పాల్సినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, దానియేలు నుంచి ద బిగ్ ప్రాబ్లమ్ హీ ఈస్ ఫేసింగ్ ఇన్ బిగ్ ప్రాబ్లమ్, బట్ హీ డిపెండెడ్ ఆన్ గాడ్. కాబట్టి ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, హీ హ్యాస్ ఏ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, negotiating skills, or human resource skills, or speaking skills ని మనం చూస్తాం అనమాట. సో అట్లా చూడండి ఎంత చక్కగా అసలు ఏవిగా వెళ్ళాడు. చెప్తే మాట వినాల్సిందే, బట్ స్టిల్ హీ మేనేజ్ నపుంసకుల అధిపతిని మేనేజ్ చేశాడు, అర్యోకుని మేనేజ్ చేశాడు. అండ్ నాట్ ఓన్లీ హిమ్, మనం గమనిస్తే ఆ రాజు దగ్గరికి కూడా వెళ్ళి, సార్ టైం ఇవ్వండి సార్, నేను చెప్తాను దానికి అని ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు ఏంటంటే, ఈ హ్యాస్ ఏ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఎట్లాంటి టైంలో ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి. వచ్చింది కాబట్టి నేను దేవుడు నమ్ముకున్నా, మేము తినము, నువ్వు మమ్మల్ని చంపేసే మేము తినము, అట్లా మాట్లాడలేదు. ఈ చాలా వైజ్ గా ద సిచ్యువేషన్స్ ని డీల్ చేసినట్లుగా మనం చూస్తాం అనమాట. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అనదర్ థింగ్ నేను ఇది ఆలోచన చేస్తుంటే అనిపించింది, వీళ్ళు నిర్ణయం తీసుకోవడం వలన దేవుడు ఏదో ఒకటి చేయాలి అన్నట్లుగా అయిపోయింది అక్కడ.
ఒక రకంగా దేవుడు, దేవా నీ కోసం మేము ఈ నిర్ణయం తీసుకుంటే మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఆ రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ నువ్వు చూసుకో అన్నట్లుగా దేవుని చేతుల్లోకి సమస్తాన్ని వదిలేసి వీళ్ళు చేయాల్సినటువంటి డెసిషన్స్ ని వీళ్ళు చక్కగా చేస్తారు. మన లైఫ్ లో కూడా దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఫ్యామిలీలో, కొలీగ్స్ మధ్య, సమాజంలో, చర్చ్ లో, మన చర్చ్ లో కూడా ఎల్డర్స్ గా ఉండొచ్చు, కమిటీస్ లో ఉండొచ్చు. సో దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోరు ఉంది కదండి ఇట్లా అనేయడం కాకుండా వీ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్ టు డీల్ థింగ్స్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్. వీ కెన్ లెర్న్ దిస్ స్కిల్ ఫ్రమ్ డానియల్. That is one point I want to bring into as influential Christian leaders, or influential Christian living, or influential Christian walk, as we are talking about. So the first thing is we need to grow in the problem solving skills, or human resource management. మన కింద మీరు అందరికి తెలుసు, మీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు. ఆఫీసర్స్ మీ కింద 100 మందో 10 మందో 20 మందో మెంబర్స్ ఉండొచ్చు. సో ఈ స్కిల్స్ అనేటువంటిది వెరీ 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 ఇంపార్టెంట్ అనేది మన లైఫ్ లో చూసుకుందాం. దట్ ఈస్ వన్ థింగ్. ద సెకండ్ థింగ్ ఐ వాంట్ టు బ్రింగ్ మనం ఆలోచన చేస్తే చూడండి, రాజు అట్లా అనగానే 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది చూడండి. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మీషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి, అరే ఇట్లా చెప్పింది, ఇట్లా జరిగిందని తెలియజేసి, మనం ఏం చేద్దామని తనను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందుటకు ఆయనను వేడుకొనిడని వారిని హెచ్చరించిన. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఏంటంటే ప్రార్థన చేశాడు, అదొక ఓకే, అది ఆల్రెడీ మనం లాస్ట్ వీక్ లో చూసుకున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, సమస్య వచ్చింది కాబట్టి ఈయన అక్కడ వెళ్ళి ప్రార్థన చేసేలేదు. he immediately కాంటాక్ట్ విత్ హిస్ ఫ్రెండ్స్. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు పిలిచాడు, అరే ప్రాబ్లం ఇదిరా, మనం ప్రార్థన చేయాలరా అని చెప్పినాడు అనేటువంటిది మనం చూస్తున్నాం. కాబట్టి ద సెకండ్ థింగ్ ఇక్కడ మనం చూస్తే, డానియల్ ఈజ్ నాట్ ఏ సోలో వర్కర్, he is a team worker. Friends, this is very very important as we are working in the well known and big and the great organization, government sector, that is LIC. So this is very very important. Even family itself a team. చాలా సార్లు డామినేట్ మనం చేస్తూ ఉంటాం, ఇతరులకు ఛాన్స్ ఇవ్వకుండా ఉంటాం. అరే నీ పేరు నాకే రావాలని మనం అనుకుంటాం, దానికోసం నిద్ర పద్దర లేకుండా కష్టపడతాం. సో దట్ ఈజ్ నాట్ ద థింగ్. అందుకే చాలా సార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎనర్జీ సినర్జీ అనేటువంటిది మనము ఆలోచన చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను 50 కేజీలు ఎత్తుతాను అనుకోండి, దట్ ఈజ్ ఎనర్జీ. సినర్జీ, నాగరాజు గారు ఉన్నారు, ఆయన ఒక 50 కేజీలు ఎత్తుతారు, నేను ఒక 50 కేజీలు ఎత్తుతాం అనుకోండి బరువు. ఇద్దరం కలిసి 100 కేజీలు ఎత్తాలి కాదు, ఇద్దరం కలిసి 200 కేజీలు ఎత్తుతాం, దట్ ఈస్ సినర్జీ. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ డానియల్స్ లైఫ్. ఆయన సమస్యని ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యూమన్ రిసోర్స్ స్కిల్స్ మాత్రమే కాదు, ద సెకండ్ థింగ్ ఈజ్ హీ ఈజ్ ఎ టీమ్ వర్కర్. ఫ్రెండ్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ వీ కెన్ స్టార్ట్ ద టీమ్ వర్క్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మన భార్యతో, పిల్లలతో. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఏమైనా కొన్నిసార్లు కొంతమంది అనుకుంటారు, భార్యతో పిల్లలతో షేర్ చేస్తే మనల్ని తక్కువగా చూసుకుంటారేమో, ఇది చేత కాదు అనుకుంటారేమో, లేకపోతే లుక్ డౌన్ చేస్తారేమో, ఒక రకమైన ఫియర్ మనలో. నో, దట్ ఈస్ నాట్ ద వే టు థింక్ అబౌట్ అస్. ఓకే, సో వీ హ్యావ్, ఇప్పుడు మన ఇందులో ఉన్నాం, కొంతమంది మంచిగా పాడతారు, కొంతమంది మంచిగా, రకరకాల తలాంతులు ఉన్నాయి. ద సేమ్ థింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆల్సో. ఇన్ ద ఈవెన్ యువర్ ఆఫీసర్, some of the 10 or 30 or 50 or 100 people may working subordinate to you. So we have to do as a teamwork, not just a solo work. It's important. We can learn from. The another thing, already we know that our God is triune God. The God the Father, God the Son, and the God the Spirit. So త్రియేక దేవుడు, టీమ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చాలా దగ్గర ఫెయిల్ అయిపోతుంది ఈ రోజుల్లో. అయితే నేను అనుకున్నదే కరెక్ట్, లేకపోతే నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అనేటువంటి ట్రెండ్ ఎక్కువైతున్న ఈ దినాలలో ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్
లివింగ్ లైఫ్ ని జీవించే వ్యక్తులుగా వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద బిబిలికల్ ప్రిన్సిపల్ దట్ ఈస్ టీమ్ వర్క్. నాట్ ఓన్లీ హియర్ ఇది అనదర్ ఐ వాంట్ టు టెల్ 22 2nd chapter 49 verse లో కూడా ఒక మంచి మాట ఉంటది. ఈ రోజు మా చర్చిలో ప్రేయర్ అవుతుంది, చర్చికి వచ్చినాము, అందువల్ల నేను వెహికల్ లో కూర్చొని చేస్తున్నాం అనుకోకండి. సో అందులో మనం చూస్తే ఏముందంటే 2:49 నేను చదువుతున్నా. దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షద్రకు మెషకు అబేద్నెగోను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజ సన్నిధిని ఉండెను. థ్యాంక్ యూ సిస్టర్, రియల్లీ వండర్ఫుల్. సో అట్లా హెల్ప్ చేయండి దయచేసి, వాక్యం చదివిన నాకు లైట్ కొంచెం తక్కువ ఉంది. సో ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే చూడండి, రాజు కళ చెప్పేసిండు, దానియేలు కళ మర్మం చెప్పిండు. ఇమీడియట్ గా రాజు ఖుషి అయిపోయినాడు. అయిపోయి ఈయన ప్రధానులో ఒక పెద్ద స్థానం ఇచ్చేసిండు. స్థానం ఇచ్చేస్తే ఏమైపోయింది, ఇమీడియట్ గా ఈయన ఉండిపోలేదు. ఇమీడియట్ గా హీ రిమెంబర్డ్. దానియేలు రాజునందుకు వెళ్ళి మనవి చేశాడు, సార్ నా ఫ్రెండ్స్ ఉన్నారు షద్రకు మేషకు అబేద్నెగో, వారిని కూడా బబులోనులో విచారణకర్తలుగా నియమించండి, వాళ్ళ సంగతి చూడండి సార్ అంటే ఆయన కూడా వాళ్ళు నియమించినట్లుగా చూస్తున్నాం. చూడండి చాలా సార్లు ఈ రోజుల్లో నేమ్ కోసం ఫేమ్ కోసం ఉరుగుతున్న ఈ దినాల్లో యాజ్ ఎ క్రిస్టియన్స్ గా నాకే కదా మనం చూస్తాం, అవార్డు రావాలి, రివార్డ్ రావాలి, అది రావాలి, ఇది రావాలి, ఎంత మనం ఉరుకుతా ఉంటాం. బట్ వెన్ వి సీ దానియేలు పెద్ద స్థలానికి వెళ్ళిపోయాడు, రే నా వల్ల నేనే పోయినాను, ఆయన వెళ్ళిపోవచ్చు, వీళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ హీ రిమెంబర్డ్ ఆల్ దీస్ 3 friends కదా. సో దిస్ ఈస్ అనదర్ గుడ్ థింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ డానియల్స్ లైఫ్. మన లైఫ్ లో కూడా వీ హ్యావ్ టు ఎంకరేజ్ సమ్ ఆఫ్ ద పీపుల్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనకంటే కొంచెం తక్కువ ఉండొచ్చు, మనకంటే కొన్నింట్లో ఇది ఉండొచ్చు, లేకపోతే మనకంటే కొంచెం మంది ఎక్కువ ఉండొచ్చు. నో జెలస్, నో అవసరం లేదండి. మనం చచ్చిపోయిన మన గురించి మాట్లాడుకునేలాగా బ్రతకాలి మనం. సో పలానా ఆయన వల్ల నా లైఫ్ ఇట్లా ఉంది నా అని మన గురించి ఎవడో చెప్పాలి కాబట్టి చేయాలని నేను అంటలేను కానీ, సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. ద డానియల్ ఈజ్ ఇట్స్ నాట్ ఎ సోలో వర్కర్, వన్ మ్యాన్ ఆర్మీ. He is the team worker. That is the second point I want to bring into your in midst of us. The third thing is మనం చూద్దాం, అట్లా ఇమీడియట్ గా ఆయన కళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే నలుగురు ప్రార్థన చేస్తూ ఉంటే 19వ వచనంలో ఉంటది, 2:19లో ఏముందండి, అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను గనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఎస్ సిస్టర్, థ్యాంక్ యూ. చూడండి ఎంత చక్కగా ప్రార్థన చేశాడు, ఆన్సర్ వచ్చింది. ఇమ్మీడియట్ గా హిస్ రెస్పాన్స్ ఇస్ టు వర్షిప్ గాడ్. ఇమ్మీడియట్ గా దేవుని వర్షిప్ చేసినట్లుగా చూస్తున్నాం. ఈవెన్ 23వ వచనంలో కూడా మనం చూస్తాం, మా పితరుల దేవా, మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేసి ఉన్నావు గనుక నేను నిన్ను స్తుతించుచు ఘనపరచుచున్నాను. ఏలయనగా ఒక సంగతి మాకు తెలియజేసి దానియేలు మరలా చెప్పాను. చూడండి, అనదర్ థింగ్ ఈస్ దేవుణ్ణి స్తుతించను, దేవుణ్ణి గణపరిచాను అనే మాటలు మనం చూస్తాం. సో డానియేల్ ప్రార్థన ఆన్సర్ వచ్చింది కాబట్టి వచ్చేసింది అని ఉరుక్కుంటూ పోలే. ఇమ్మీడియట్ గా he worshiped the Lord, he honored the Lord, he exalted the Lord. That is the third character we can learn from the Daniel. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేవుని స్తుతించడం అనేది పాటలు పాడటం కాదు, లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడే కాదు. ఎవ్రీ మూమెంట్ వీ కెన్ థ్యాంక్ గాడ్. లార్డ్, హూ యామ్ ఐ, నేను ఎవరిని ఈ స్థితిలో ఉండడానికి, ఇట్లా ఉండడానికి. అసలు ఎన్నిసార్లు మన ప్రార్థన ఆలకించాడు. లైవ్ డిస్టర్బెన్స్ అవుతుంది, లైవ్ జరుగుతుంది. సో కాబట్టి ద థర్డ్ పాయింట్ ఈజ్ హియర్, డానియల్ ఈజ్ the worshipper. Daniel is the worshipper. సో మన లైఫ్ లో కూడా ఎవ్రీడే ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్ గా మనము చేయగలగాలి. దట్ ఈస్ ద నెక్స్ట్ పాయింట్. అండ్ మనం అట్లా ముందుకు పోతా ఉంటే ఇంకొక మాట కూడా చూద్దాం, 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండుట వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తమును తమరి మనసు యొక్క ఆలోచన
నిమిత్తమును అది బయలుపరచబడెను. ఎస్, థ్యాంక్ యూ సిస్టర్. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే, మనం డానియల్ నుంచి మనం చూస్తే ఆయన కళ భావం తెలిసింది, రాజు దగ్గరికి వెళ్ళాడు. సార్ నేను చెప్పేస్తా సార్ అని ఆయన అన్నాడు. అట్లేమే అని అనలేదు, కానీ ఆయన చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, ఇతర మనుషులకు అందరికంటే నాకు విశేష జ్ఞానము ఉండుట వలన ఈ మర్మం బయలుపరచబడలేదు. అంటే నిజంగానే అందరికంటే ఇంక తెలివైనడు. మనందరికి తెలుసు, బైబిల్లో ఫస్ట్ అధ్యాయంలో దేవుడు జ్ఞానం ఇచ్చాడు అది అని మనం చదివినాం. సో బట్ స్టిల్ హీ ఈజ్ నాట్ మెన్షనింగ్ దట్ నేనేదో ఇక్కడున్న అందరికంటే తెలివైనోడిని కాబట్టి నేనేదో చెప్పగలను, లేకపోతే అందరికంటే నేను భక్తిపరుడిని కాబట్టే నాకు బయలుపరచబడ్డది అని నేను అంటలేను అని అంటూ చక్కగా చెప్తున్నాడు. బట్ ద పాయింట్ ఈజ్ హియర్, ప్రియమైన దేవుని బిడ్డలారా, హీ హంబుల్ హిమ్సెల్ఫ్ even though he is a capable, even though he is a capable, even though he is a wise man, even though he has a power to interpret the dreams, the visions, but still he humbled himself. సామర్థ్యం ఉండి కూడా దేవునికి ఆ ఘనతనిచ్చి తను తాను హంబుల్ చేసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డ, దిస్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు లెర్న్ in our lives. We have to humble ourselves, even though మనం ఎంత పెద్ద స్టేజ్కి వెళ్ళినా కూడా, ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా కూడా, మనందరికి తెలుసు కదండి, సామెతలు ఉంటది, గర్వానికి ముందు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఈరోజు లోకమంతా అదే కదా మనం చూస్తూ ఉన్నాం. లేని కూడా ఉన్నది అన్నట్టుగా చెప్పుకుని తిరిగేటువంటి రోజు మన సామెతలో కూడా ఉంది. మా దగ్గర చాలా ఉంది అనుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు పేదవాళ్ళు ఏమి లేదన్న వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ దగ్గర చాలా ధనవంతులని సామెతలు మనం చూస్తాం. ద సేమ్ థింగ్ హియర్. సో మనం ఎంత పెద్దగా, ఎంత జ్ఞానపరంగా కానీ, పొజిషన్ లో కానీ, ఇంకే రకంగా కానీ, ఎంత దీంట్లోకి వెళ్ళినా కూడా ఇట్స్ కంప్లీట్లీ గాడ్స్ గ్రేస్. కాబట్టి హంబుల్డ్ అవ్వాలి. ప్రభు చూడండి, ప్రభువే మనకు మాదిరి. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దాసుని రూపం ధరించుకొని మన మధ్యలో నివసించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దిస్ ఇస్ ద ఫోర్త్ పాయింట్. డానియల్ he himself humbled himself. he lead a life of humbleness. మన లైఫ్ లో కూడా దట్ ఈస్ అనదర్ థింగ్. సో ఇంకా మనం చూస్తే ఆ తర్వాత నెబుకద్నెజర్ చచ్చిపోతాడు. నెబుకద్నెజర్ చనిపోయినాక మనందరికి లాస్ట్ వీక్ మనం చదివినాము, వాళ్ళ కొడుకు బెల్షాజర్ కింగ్ అవుతాడు. ఆయన కూడా తప్పు, దేవుడు ఆలయంలో ఉన్నవన్నీ తెచ్చిన ఆ పాత్రలో తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే మరలా హస్తం వచ్చి రాస్తుంది. మనం అందరం చదివినాం, చూసినాము. అదంతా అయిపోయినాక ఆయనకు అర్థం కాకపోతే మళ్ళా డానియల్ పిలుస్తాడు. ఆవిడ చెప్తే ఆయన పిలుస్తాడు. పిలిచినాక మనందరికి తెలుసు, ఈయన చెప్తాడు, దానియేలు చెప్తాడు. చెప్పినాక ఏం చేస్తాడు చూడండి ఒకసారి. 5:17 చదువుతారమ్మా. 5:17. అందుకు దానియేలు ఇట్లనెను, నీ దానములు నీ వద్ద ఉంచుకొనుము, నీ బహుమానములు మరి ఎవరికైనా నిమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పేదను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. వాట్ ఆర్ బ్యూటిఫుల్ హియర్ ఆల్సో. ఆయన రాజు కళ చెప్పినాడు. చెప్పగానే రాజు 16 వచనం చూస్తే ఆయనకు వస్త్రాలు కట్టండి, మెడకు సువర్ణ కంఠాభరణం ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా నియమించే అనేటువంటిది రూల్. అయితే వెంటనే దానియేలు ఎంత చక్కగా అంటున్నాడు అంటే, సార్ నీ దానములు నీ యొద్ద ఉంచుకున్నాము, నీ బహుమానులు మరి ఎవరికైనా ఇవ్వు, అయితే దేవుడు నాకు బయలుపరిచిందా అని నేను నీకు చెప్తాను. బ్యూటిఫుల్ ఇట్ ఈస్. Another point, the fifth point here we can learn from Daniel. Daniel is he lead a life of contentment life. తృప్తి కలిగినటువంటి జీవితం. డబ్బులు ఇస్తుంటే, దానాలు ఇస్తుంటే, నేమ్ ఇస్తుంటే, ఫేమ్ ఇస్తుంటే, సార్ నాకు అవేం వద్దులేండి సార్, నాకు దేవుడు బయలుపరిచాడు, దాన్ని మీకు చెప్తాను అంటే మీ దానాలు మీ దగ్గర ఉంచుకోండి సార్, ఇంకెవరికైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వండి సార్, నాకేం వద్దులేండి సార్. మీరు గమనించారో లేదో కదా, చూడండి, కంటెంట్మెంట్ లైఫ్ అండి. ఈ రోజు చాలా మంది లోకమంతా 90% ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో లేచి లేవడంతోనే డబ్బు గురించి ఆలోచించే లేస్తారు. ఏం సంపాదిద్దాం, ఏం చేద్దాం, వాట్ ఈస్ దిస్?
రీసెంట్ గా దేవుడికి కావాల్సింది ఏంటంటే ప్రేమ, నీతి, జస్టిస్, నీతి, న్యాయముతో మనం ఉండాలనేటువంటిది మనం చూస్తాం అనమాట. ఆయన నీతి న్యాయము అనే దాని గురించి మాట్లాడుతూ మా చర్చ్ లో పాస్టర్ గారు చెప్పారు, చాలా మంచిగా అనిపించింది పాయింట్. నీతి న్యాయం అంటే కోర్టుకు సంబంధించిన నీతి న్యాయం కాదు. నా దగ్గర ఉంది, ఇంకొకరి దగ్గర లేదు, అది నాకు తెలుసు కానీ నేను వాళ్ళకి మీట్ అవ్వకుండా నేను ఎంజాయ్ చేస్తున్నాను చూసారా, అది అన్యాయం అంట. అన్యాయం అంటే ఏదో హత్యలు చేసి సంథింగ్ అది కాదు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. సో కాబట్టి ద పాయింట్ హియర్ ఈజ్ కంటెంట్మెంట్లీ, తృప్తి కలిగిన పౌలు తిమోతికి కూడా రాస్తాడు, తిమోతి మనమేం తీసుకెళ్ళము, ఉన్నదాంతో తృప్తి కలిగి జీవించాలి. ప్రియులారా, లోకమంతా డబ్బు వెనకాల, ఆస్తుల వెనకాల, వాటి వెనకాల అవసరం, మనీ అవసరం. బ్రదర్ డబ్బులు లేకపోతే ఎట్లా మీరు అట్లా మాట్లాడతారు అనొచ్చు మీరు. నో, మనీ అవసరం, సేవకు అవసరం, మన అవసరాలు తీర్చుకోవడం అవసరం, బ్రతకడానికి అవసరం, పిల్లల స్టడీస్కి అవసరం, చాలా ఖర్చులు అన్ని అవసరం. కానీ బ్రతుకే డబ్బు అన్నట్టు బతుకుతారు చూసారా, దట్ ఈస్ వెరీ వెరీ డేంజర్ అండి. అందుకే దేవుడు యేసుప్రభువు వారు అంటారు, ధనానికి డబ్బుకి దేవుడు ప్లేస్ ని రీప్లేస్ చేయగలిగింది ఏదైనా ఉందంటే మనీయే. రెండింటికి ఎవడు దాసుడిగా ఉండడు, అయితే ఒకదానికుంటే ఒకటి అనే మాట మనం చూస్తాం కదా. కొంతమంది ఈ డబ్బులను ఆశించి తమను తామును పొడుచుకున్నారనే మాట మనం చూస్తాం. దానియేలు అంటున్నాడు, సార్ నాకు మీ డబ్బు, ధనాలు, బహుమతులు నాకు వద్దండి, మీరు ఎవరికి వాళ్ళతో వాళ్ళకి ఇవ్వండి, కానీ నేను నీకు చెప్తానండి. ద ఫిఫ్త్ పాయింట్ ఈజ్ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దానియేలు లైఫ్ లో నుంచి మనం నేర్చుకోబోతున్నటువంటి ఇంకొక అద్భుతమైన పాయింట్ ఏంటంటే కంటెంట్మెంట్ లైఫ్, తృప్తి కలిగిన జీవితం. ఎస్, మనం కష్టపడినందుకు వస్తే దట్స్ ఫైన్, దేవునికి స్తోత్రం. మరి అనదర్ మ్యాటర్ ఈజ్ వస్తుంది దేవునికి ఇస్తున్నాం అనేటువంటిది మనం పరిశీలించుకుందాం. అది వదిలే, అది డిఫరెంట్ టాపిక్, దాని గురించి మనం మాట్లాడొద్దు. కానీ బట్ ఆర్ వి లివింగ్ విత్ కంటెంట్మెంట్ లైఫ్? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో దట్ ఈస్ ద ఫిఫ్త్. మరి 2 more పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేసేస్తా, అయిపోయింది. సారీ ఫర్ ద డిలే. అండ్ ద అనదర్ థింగ్ ఈస్, మనము గమనిస్తే ఒకసారి 5వ అధ్యాయం 10-12 వచనాలు చదువుతారమ్మా. 10-12. రాజునకును అతని అధిపతులకును జరిగిన సంగతి రాణి తెలుసుకొని విందు గృహమునకు వచ్చి ఇట్లనెను, రాజు చిరకాలము జీవించునుగాక, నీ తలంపులు నిన్ను కలవరపరచనీయకుము, నీ మనసు నిబ్బరముగా ఉండనిమ్ము. నీ రాజ్యంలో ఒక మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలములో అతడు దైవజ్ఞానము వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై యుండుట నీ తండ్రి కనుగొనెను గనుక, నీ తండ్రి అయిన రాజగు నెబుకద్నెజరు శకునగాండ్రకును, గారడి విద్య గల వారికిని, కల్దీయులకును, జ్యోతిష్యులకును పై అధిపతిగా అతని నియమించెను. ఓకే, ఇక్కడ మనం చూస్తే దానియేలు హలో, నా మాట వినిపిస్తుందమ్మా? థ్యాంక్ యూ. దానియేలు గురించి మనం ఆలోచన చేసినప్పుడు, దానియేలు లైఫ్ నాట్ ఓన్లీ నెబుకద్నెజర్ టైంలోనే కాదు, నెబుకద్నెజర్ చనిపోయినాక వాళ్ళ కొడుకైన బెల్షజర్ టైంలో కూడా ఆయనకి దర్శనం చెప్పిండు, ఆయనకి చెప్పినాడు. బెల్షజర్ మాత్రమే కాదు, బెల్షజర్ భార్య కూడా దానియేలుని అబ్జర్వ్ చేసింది. ఆయన భార్య ఆయన భర్తకు చెప్పింది, సార్ ఆ రాజు ఉన్నాడు, దానియేలు అనే కుర్రోడు ఉన్నాడండి, ఆయన పిలవండి, మీ నాన్నకు కూడా చెప్పిండు ఆయన అని. నాట్ ఓన్లీ బెల్షజర్ తర్వాత కింగ్ అయినాడు, దర్యావేష్ అయినాడు. దర్యావేష్ చచ్చిపోయినాడు. దర్యావేష్ తర్వాత ఇంకొక ఆయన కింగ్ అయ్యాడు, కోరేష్ అయ్యాడు. వీళ్ళు ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం మాట్లాడుకున్నాం. అందరూ మారారు, రాజులు మారినారు, కానీ దానియేలు అక్కడే ఉన్నాడు. రాజులు చచ్చిపోయినారు, దానియేలు అట్లా అన్నాడు. అట్లా ఉండడమే కాదు, బతుకుండడం గొప్ప విషయం కాదు. ద సేమ్ క్రిస్టియన్ లైఫ్, ద సేమ్ వాల్యూస్, the same spiritual life he continued in all his life. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే 6వ పాయింట్, ప్రియమైన దేవుని బిడ్డలారా, ద కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డానియల్ హ్యాస్ ఎ కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్. ఈ రోజు చదువుకున్నాడు బైబిల్, రేపు మానేసిండు, ఎల్లుండు మళ్ళీ చదువుకున్నాడు, అవతల ప్రార్థన చేయడం మానేశాడు. కాదండి ప్రియమైన దేవుని బిడ్డలు, హౌ వి ఆర్ we consistent in our Christian walk? Are we consistent in our meditation of word of God?
Are we content in our prayer life? Are we content? Are we consistent in our overcoming temptations? Are we consistent in our contentment life? Are we consistent in our love? Are we consistent in forgiving others? It's a big thing. You can think in every area. మీ గురించి తెలియదు కానీ దేవుడు ఇది మాట్లాడుతున్నప్పుడు ఎన్నో విషయాలు నా జీవితంలో సరి చేస్తూ వచ్చినాడు. నీ బతికెట్లా ఉందిరా బాబు అని. నాకు చాలా, నేను ఇవన్నీ కూడా ఆల్రెడీ మా భార్యకి మా పిల్లలకి మెసేజ్ చెప్పేసిన. ప్రభు ఎన్నో విషయాలు నాతో మాట్లాడుతున్నాడు. ఇంత నేను ఈ ఏరియాలో చాలా వెనకబడి ఉన్నాను. సో మీరు కూడా మనం ఆలోచన చేయాలి దీని గురించి, ప్రియమైన దేవుని బిడ్డలారా అని వాళ్ళకి చెప్పినాను నేను. అనదర్ థింగ్ ఏంటంటే కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్. దట్స్ వై when those who are having a consistent Christian life, they can influence kings, they can influence generations, they can influence many areas. నాలుగురు కింగ్లు పోయినారు కానీ ఈయన లైఫ్ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లుగా మనం చూస్తాం. మేబీ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, వైజాగ్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి విజయవాడ, విజయవాడ నుంచి ఇంకెక్కడికో మనకు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. But if we are consistent in Christian walk, every place should be every place we are working there, that God's name will glorify. మన జీవితం ద్వారా, దట్ ఈస్ మన లైఫ్ ఎట్లా క్రిస్టియన్ లైఫ్ కన్సిస్టెంట్ గా ఉందా అనేటువంటిది మనము దాని లైఫ్ లో నుంచి మనము చూసుకోవచ్చు. లాస్ట్ పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. సో ఇట్లాంటి డానియేల్ చూడండి, అంత మాత్రం కాకుండా ఎంత గొప్ప విషయం అంటే నెబుకద్నెజరు, బెల్షాజరు, దర్యావేషు అండ్ కోరేషు నలుగురు కింగులు పరిపాలించారు. ఈ నలుగురు టైంలో కూడా ఈయన ఉన్నాడు. ఉండడం మాత్రమే కాకుండా బెల్షాజర్ టైంలో 7వ అధ్యాయం 1వ వచనం చదువుతారమ్మా. బబులోను రాజగు బెల్షాజరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతడు తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి వ్రాసాను. అందులో ఆయన టైంలో కలగన్న 8వ అధ్యాయం 1వ వచనం సిస్టర్. రాజగు బెల్షాజరు ప్రభుత్వపు 3వ సంవత్సరం మందు దానియేలును నాకు మొదట కలిగిన దర్శనము గాక మరి ఒక దర్శనము కలిగెను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇయర్ దర్శనం కలిగింది, 3వసారి దర్శనం కలిగింది, 3వ సంవత్సరం దర్శనం కలిగింది. ద సేమ్ వే 9th చాప్టర్ ఎప్పుడు బెల్షాజర్ టైంలో, 2వ కింగ్ టైంలో, మరలా దర్యావేష్ టైంలో 9:1 చదువుతారా సిస్టర్. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాటుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. 11:1 కూడా చదువుతారండి. 11వ అధ్యాయం 1. మాదీయుడగు దర్యావేషు మొదటి సంవత్సరం మందు మిఖాయేలును స్థిరపరచుటకును బలపరచుటకును నేను అతని యొద్ద నిలువబడి తిని. ఆ దర్యావేష్ టైంలో కూడా ఆయనకి దర్శనం కలిగింది, మిఖాయేలు దర్శనం కలిగింది. అట్ ద సేమ్ టైం 10వ అధ్యాయం 1వ వచనం చదువుతారండి. పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరును నేను దానియేలుకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము చాలండి, బయలుపరచబడేను. అక్కడ ఒక దర్శనం కలిగింది. అంటే ఇక్కడ గమనించి నేను చెప్పబోయేటువంటి ఇంకొక గొప్ప, మనకి ఏం దర్శనాలు కలిగాయి అవన్నీ మనం చదవడానికి మనకు టైం లేదు. మీకు తెలుసు, ఆల్రెడీ చదవండి. మనకు ఆ దర్శనాలు ఏంటంటే ఈ బబులోని సామ్రాజ్యం నాశనం అయిపోతుంది, తర్వాత రోమా సామ్రాజ్యం వస్తుంది, తర్వాత కల్దీల సామ్రాజ్యం వస్తుంది, మాది పార్సీకులు వస్తారు, అది పోతుంది, అన్ని రాజ్యాలు పోతాయి, కానీ ఒక రాజ్యం వస్తుంది, ఎల్లకాలం ఉంటది అనేటువంటి దర్శనం. బంగారం చేత, మట్టి చేత, రాయి చేత ఒక విగ్రహం, అది మీకు గుర్తే ఉంటది ఒకవేళ మీరు చదివితే. అట్లా ఇంకొక దర్శనం వస్తుంది, యేసుప్రభువు వారు రాబోతున్నాడు అనేటువంటి మాట ఇంకోటి మనకి ఆ దర్శనం వస్తుంది. అంటే యేసయ్య గురించినటువంటి కమింగ్ గురించి ఆయన మాట్లాడతాడు అనమాట. అసలు నా పాయింట్ ఇక్కడ ఏంటంటే, దానియేలు దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నప్పుడు God revealed the future to the Daniel.
ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా డానియల్ ఈజ్ ఎ ప్రాఫిట్. హీ రివీల్డ్ ద ఫ్యూచర్. గాడ్ రివీల్డ్ ద ఫ్యూచర్ థింగ్స్ టు హిమ్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. ఒక స్లేవ్ గా వెళ్ళాడండి, ఒక చిన్నోడ్లాగా వెళ్ళాడు, అక్కడే చనిపోయినాడు. కానీ నౌ వీఆర్ రిమెంబరింగ్ హిమ్ యాజ్ ఎ ప్రాఫిట్. వాట్ ఎ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. దేవుడు తన ఫ్యూచర్ ని అందరికి బయలుపరచడండి. హీ రివీల్డ్ హిస్ ఫ్యూచర్ థింగ్స్ టు డానియల్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇఫ్ వీఆర్ కన్సిస్టెంట్ క్రిస్టియన్ లైఫ్, if you want to influence with our Christian living, Christian life, the God will reveal the future things to us. Future things matlab బైబిల్ కి మించింది ఏదో వస్తుందని నేను ఇక్కడ అంటలేదు. దయచేసి నేను రాంగ్ అర్థం చేసుకోకండి. దేవుని వాక్యములో నుంచినటువంటి మర్మాలు ప్రభు మనకు బయలుపరుస్తాడు. దేవుడు రాబోయే కొన్ని ఉపద్రవాలు మనకి ఆయన బయలుపరుస్తాడు, మన తన ఆత్మ ద్వారా మనకు బయలుపరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎవరైతే హంగర్గా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పడానికి దేవుడు బయలుపరుస్తాడు. మేబీ మనం చిన్న సహాయం చేయొచ్చు, ఆ సహాయం ద్వారా వాళ్ళు దేవుళ్ళలోకి రావచ్చు. చాలా స్టోరీస్ మీరు విని ఉంటారు, నేను విని ఉంటాను. ఒక అంతకుముందు EU మినిస్ట్రీలో జాబ్ చేస్తున్నప్పుడు ఒక చిన్న స్టూడెంట్స్ స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆత్మహత్య చేసుకుని రెడీ అవుతుంటే ఆయన దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టి వెళ్ళి ఆయనతో మాట్లాడాలి అనేటువంటి తలంపు రావడం, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఆయన దేవుడు నమ్ముకోవడం, ఇట్లాంటి సంఘటనలు ఎన్నో. దట్ ఈస్ ద థింగ్స్. గాడ్ రివీల్స్ ఫ్యూచర్ థింగ్స్, అన్నోన్ థింగ్స్ టు అస్ వెన్ if we are walking a consistent Christian life. దానియేలు జీవితంలో అది చూస్తామండి. ఒక రాజు టైంలో కాదు, బెల్షాజర్ టైంలో దర్శనం వచ్చింది, బెల్షాజర్ చచ్చిపోయినాడు. దర్యావేష్ టైంలో దర్శనం వచ్చింది, దర్యావేష్ చచ్చిపోయినాడు. కోరేష్ టైంలో దర్శనం వచ్చింది, కోరేష్ చచ్చిపోయినాడు. బట్ గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ వాంట్స్ టు రివీల్ హిజ్ హార్ట్, హిజ్ హార్ట్ బీట్, హిజ్ మైండ్ టు us, టు you and me. ఆలోచించేద్దామా హౌ వీఆర్. సో ఎప్పుడు అంటే ఈ రకంగా ఉన్నప్పుడు వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద క్రిస్టియన్, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్, వీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఫ్యామిలీ. కాబట్టి దిస్ ఈస్ 7th పాయింట్. మనం 7 విషయాలు మనము దానియేలు లైఫ్ లో నుంచి మనం చూసుకుందాం. ద ఫస్ట్ వన్ ఈస్ డానియేల్ హ్యాజ్ ఎ, గుర్తుందండి ఎవరికైనా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, నెగోషియేటింగ్ స్కిల్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ స్కిల్స్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయన పరిశుద్ధత అంతకుముందు ఆల్రెడీ లాస్ట్ వీక్ చూసుకున్నాం. హీఈస్ ఎ ప్రేయర్ఫుల్ మ్యాన్. ఆయన వాక్యం చదివేటాడు, దేవుని కోసం చచ్చినా పర్లేదు నేను తినను, పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. లాస్ట్ వీక్ మనం అనుకున్నాం హరిత విప్లవం లాగా, పారిశ్రామిక విప్లవం లాగా ఈ రోజుల్లో అంత పాపం యొక్క విప్లవం, లస్ట్ రెవల్యూషన్. ఎక్కడ చూసినా బరితెగించేటువంటి విధానం మనం చూస్తున్నాం. పరిశుద్ధంగా జీవించడం చాలా కష్టం. ఒకప్పుడు సినిమాలు చూడాలి, ఎక్కడికో పోవాల్సి ఉంటుండే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫోన్. బట్ స్టిల్ దానియేలు పరిశుద్ధంగా ఉన్నాడు. కాబట్టి గాడ్ గేవ్ హిమ్ ఏ స్కిల్స్ దట్ రిజాల్వ్ ద థింగ్స్. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ని దేవుడు ఇచ్చాడు. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. ద సెకండ్ థింగ్ ఏంటండి, హీఈస్ నాట్ ఎ సోలో వర్కర్, హీఈస్ ఎ టీమ్ వర్కర్. ద థర్డ్ థింగ్, డానియేల్ ఈజ్ ఎ వర్షిపర్. దేవుడిని ఆరాధించాడు, స్తుతించాడు. 4వది, హీ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నేనేదో జ్ఞానం కలిగింది కాబట్టి నాకు ఇవ్వలేదు నాన్న అని చెప్పినాడు. 4వది. 5వది ఏంటండి, కంటెంట్మెంట్ లైఫ్, తృప్తి కలిగిన జీవితం ఆయన జీవితంలో చూస్తాం. 5వది, హీ కన్సిస్టెంట్ హిస్ క్రిస్టియన్ లైఫ్. ఈవెన్ క్వీన్ హెర్సెల్ఫ్ రికగ్నైజ్ ద డానియేల్ ఈస్ ద డివైన్ పర్సన్. She suggested her husband about Daniel. That is consistent. The last 7th point is Daniel
ఈజ్ ఎ ప్రాఫిట్ బికాస్ గాడ్ రివీల్ ద ఫ్యూచర్ థింగ్స్ టు హిమ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అట్లాంటి వ్యక్తులుగా మన జీవితాల్లో జీవిద్దాం. లాస్ట్ మాట చదివి క్లోజ్ చేద్దాం. సిస్టర్ 11th chapter 32 verse చదువుతారండి. అందుకతడు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరుచుకును. అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఆమేన్. చూసారండి, లాస్ట్ మాట దానియేలు రాస్తా అంటాడు, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ద సేమ్ థింగ్ ఆయన మన మిషనరీకి వచ్చిన మోడర్న్ మిషన్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషనరీ విలియం కేరీ, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ అన్నాడు ఆయన. దేవుడి నుంచి గొప్ప కార్యాలు ఆశించండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి అన్న. వీఆర్ ఆర్డినరీ పీపుల్. మన దగ్గర సామర్థ్యం లేదు, మన దగ్గర స్కిల్ లేదు, మనకు చాలా మైనస్లు ఉన్నాయి. కొన్నిసార్లు చూస్తే మన ఇంటి వాళ్ళే మనల్ని పెద్ద పట్టించుకోరు. బట్ స్టిల్ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. ఇంత కష్టపడుతున్న రికగ్నిషన్ లేదు. సమాజంలో మేబీ కావలసుకొని మనల్ని తొక్కేసి ఉండొచ్చు. నో ప్రాబ్లం. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ద సేమ్ థింగ్ దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు చేశారు. కాబట్టి ప్రియులారా, దేర్ ఇన్ఫ్లుయెన్షియల్, దే లివ్డ్ ఏ ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్. దట్స్ వై దే ఇన్ఫ్లుయెన్స్డ్ నాట్ ఓన్లీ పీపుల్, దే ఇన్ఫ్లుయెన్స్డ్ కింగ్స్. నాట్ ఓన్లీ కింగ్స్, కింగ్డమ్స్. దట్స్ వై లాస్ట్ వీక్ నేను ఒక మాట అనుకున్నాం. These people, Daniel and Shadrach, Meshach, they did not preach gospel. They did not preach about God, but the kings preached the gospel. వాళ్ళు మనకు తెలిసేదంతా వాళ్ళు రాసుకొని, దానియేలు దేవుడే దేవుడు, ఆయన్నే నమ్మాలి, ఆయన కాకుండా దేవుడు ఎవరు లేరు, ఆయన అధికారం ఇచ్చేది ఆయనే, తీసేసేది ఆయనే, కరుణించేది ఆయనే, ఆయన నమ్ముకోవాలి. ఆయన ఎవరైనా అన్నారంటే వాళ్ళు ఇల్లు తొత్తు నీళ్ళుగా చేస్తా అని కింగ్స్, ఆల్ ద బాబిలోనియన్ కింగ్డమ్ హిస్టరీలో బాబిలోనియన్ నాగరికత అనేటువంటి చాలా పవర్ఫుల్ నాగరికత ఈజిప్ట్ తర్వాత. ద హోల్ కింగ్డమ్ కు వాళ్ళు షేర్ చేసినట్లుగా మనం చూస్తాం. బికాస్ దేర్ ఇన్ఫ్లుయెన్షియల్ లైఫ్స్. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, షల్ వి లివ్ దట్ లైఫ్స్ లైక్ దట్ ఇన్ అవర్ ప్లేసెస్, ఇన్ అవర్ ఫ్యామిలీస్? లేదండి మన వల్ల కాదండి, కష్టమండి, అట్లా అండి అంటే ఉంటాం పోతాం అంతే. బట్ ఇఫ్ యూ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. ప్రభు మనందరికీ ఆయన ఎవరో తెలుసుకుని, ఆయన కొరకు గొప్పగా జీవించి గొప్ప కార్యాలు చేసి, మన పౌలు అన్నట్లుగా నా పరుగును నేను కడముట్టించుకుని, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంది, నా కొరకే కాదు ఆయన కొరకు ఎవరైతే జీవించాలో ఆశపడుతున్నారో వారందరికీ అన్నట్లు తిమోతికి రాస్తూ ఆయన చనిపోయినట్లు, యేసయ్య కూడా సిలువలో, తండ్రి నువ్వు నాకు అప్పగించిన పని నేను నెరవేర్చి నీకు అప్పగిస్తున్నాను, ఇట్స్ ఫినిష్, సమాప్తమైందని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు మనం అట్లా ఆ దేవుడిని దానియేలు నమ్ముకున్న దేవుడిని మనము నమ్ముకుంటున్నాం. వాళ్ళు ఆర్డినరీ పీపులే, మనము ఆర్డినరీయే, బట్ అవర్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ గాడ్. ఇఫ్ వీ టేక్ ఎ స్టాండ్, దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో వాళ్ళు స్టాండ్ తీసుకున్నారు, దేవుడికి ఛాన్స్ ఇచ్చారు. దేవుడికే వాళ్ళు ఇక మా పని మేము చేసామండి, ఇక నీ పని నువ్వు చేసుకో అన్నట్లుగా దేవుడిని సీన్లోకి తీసుకొచ్చారు. షల్ వి డూ దట్? అట్లాంటి కృప, అట్లాంటి బలము, అట్లాంటి శక్తి దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. మరొక్కసారి నాకు మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. మీరు ఎవరైనా ప్రార్థన చేయొచ్చు, లేదంటే నేనైనా చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ నా అన్న పేరు నేను మర్చిపోయినాను. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ శామ్యూల్ అండ్ ఆల్సో ఆల్ ద అన్న, ఈ లీడింగ్ చేస్తున్న అన్న పేరు నాగరాజ్ గారు, అండ్ అనదర్ అన్న, ఐ ఫర్గాట్ హిస్ నేమ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. ఐ am మీకు పెద్ద చెప్పేటోని కానీ బట్ గాడ్ గేవ్ an opportunity to share some of the thoughts from the word of God. God bless you. Thank you so much. ప్రార్థన చేయండి గారు, ప్రార్థన చేయండి. ఓకే, చేస్తానండి. తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అయినా బలహీనులము, మట్టి ఘటాల్లో మహిమైశ్వర్యం ఇచ్చినటువంటి దేవుడివి. మేము బలహీనులమే, కానీ మా దేవుడు బలవంతుడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే బలవంతుడు. ప్రభా, గొప్ప కార్యాలు, నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్నారు. తమ దేవుని ఎరుగువారు బలం కలిగి
ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ప్రభా కనికరం చూపండి ఈ భయంకరమైన లోకంలో తండ్రి. గొప్ప మా జాబ్ కి సంబంధించి మా లైఫ్ కి సంబంధించిన స్కిల్స్ రాకడ గురించి వారికి చెప్పి తయారు చేసేటువంటి కృప మీరు మా అందరికి దయచేయమని. ప్రభు మేము బలహీనులము, మా వల్ల కాదు, చాలాసార్లు భయం వేస్తుంది. కానీ తండ్రి నీపైన ఆధారపడుతున్నాం. నీ శక్తినివ్వండి, నీ కృపనివ్వండి, నీ బలాన్ని ఇవ్వండి, నీ ఆత్మ నడిపింపునివ్వండి, ఆత్మ శక్తిని ఇవ్వండి. తద్వారా మేమందరం కూడా ఆయన ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్స్ గా, ఇన్ఫ్లుయెన్షియల్ క్రిస్టియన్ లైఫ్ ని లీడ్ చేసే వ్యక్తులుగా, తద్వారా త్రూ అవర్ లైఫ్స్, త్రూ అవర్ Lord, through our words, through our deeds, Lord, people may influence, people may come to the saving knowledge of Christ, and they may, Lord, they may accept you are the only Lord and Savior for their lives, Lord. అట్లాంటి గొప్ప జీవితాలు మీరు మా అందరికి దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఆయన ఎల్ఐసి ఈ చక్కని గ్రూప్ ను బట్టి, పెద్దలను బట్టి, దీన్ని నడిపిస్తున్న వారిని బట్టి, వారికి ఉన్న ఆశను బట్టి మనసారా స్తుతులు చెల్లిస్తూ దీనిని ఆశీర్వదించి 30, 40, 100 అభివృద్ధి పరిచి మేమందరం ఆత్మీయంగా మీ క్రీస్తు స్వరూపంలోనికి ఎదిగి ఆయన క్రీస్తు కొరకు బ్రతికేటువంటి కృప దయచేయమని మమ్మల్ని అందరినీ బలమైన హస్తాలకు అప్పగించుకుంటూ శక్తిని బలాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నత నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.